మనం ఏమైనా డేట్ ఏమైనా కరెక్ట్గా తీసుకోలేదా? దానివల్ల ఏంటి? సరే మిగిలిన వాళ్ళు కూడా చేయండి. అనుష గారు 2 కంపెనీ కోడ్స్కి చేశారంట, సేమ్ అవుట్పుట్ వచ్చింది. తర్వాత ఇంకెవరు, సుకన్య గారా? సుకన్య గారు కూడా చేశారు, చాట్ బాక్స్ లో పోస్ట్ చేశారు కదా. సుకన్య గారు చేశారా మేడం? చేశారా లేదా? రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే, చేయండి, మిగిలిన వాళ్ళు కూడా చేయండి, వస్తుంది. 100% అవుట్పుట్ వస్తుందండి. అవుట్పుట్ అయితే రాకుండా ఉండదు, 100% అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఒకవేళ ఏమైనా ఫెయిల్ అయింది అనుకోండి, మీ కాన్ఫిగరేషన్స్ ఫెయిల్ అయితే వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను, చెప్తాను. ఒకవేళ అది కూడా మీకు అవ్వకపోతే చెప్తాను, బట్ అవుట్పుట్ అనేది పక్కా వస్తుంది, డోంట్ వరీ. నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఓకే, రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ. సో చూడండి, రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ. సో మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది? ఓకే, రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఎలా, జస్ట్ వినండి, దీనివల్ల మీకు కొంత బెనిఫిట్ ఉంటుంది. మీరు అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ మీకు కొంత బెనిఫిట్ అనేది ఉంటుంది. 1 minute. కొంచెం వెయిట్ చేయండి. Reporting structure in your company. 1 minute. అది చూస్తున్నాను ఎక్కడ ఉందనేది. షీట్ రెడీగా ఉండాలి మన దగ్గర. ఓకే, 1 minute. నేను మొత్తం ప్రిపేర్ చేశాను కంప్లీట్ గా, అది ఇస్తాను చూడండి. సో రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను చూడండి. చూడండి, చాట్ బాక్స్ ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ చేయండి, టాప్కి వెళ్ళండి. వాట్ ఈజ్ రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ? సో మీ కన్సల్టింగ్ కంపెనీలో మీకు రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది? కన్సల్టింగ్ కంపెనీలో రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది? మీరు ఏదైనా ఐటీ కంపెనీకి వెళ్ళారు అనుకుందాం. మీరు ఏదైనా ఐటీ కంపెనీకి వెళ్తే మీ రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది? ఫస్ట్ సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టాప్ లెవెల్ ఎవరు ఉంటారు? సిఇఓ ఉంటారు. సిఇఓ, మీ ఐటీ కంపెనీలో టాప్ లెవెల్లో ఎవరు ఉంటారు? సిఇఓ ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. నెక్స్ట్ సిఐఓ, ఆయన అండర్లో ఎవరు ఉంటారు? సిఐఓ, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటారు ఆయన అండర్లో. నెక్స్ట్ లెవెల్లో విపి, వైస్ ప్రెసిడెంట్.
గుర్తుపెట్టుకోండి, మీకు ఇది ఉపయోగపడుతుంది. టైం పాస్కి చెప్పే క్లాస్ కాదు. మీకు ఎక్కడ యూట్యూబ్లో కూడా దొరకదు ఈ కాన్సెప్ట్స్. యూట్యూబ్లో సెర్చ్ చేసినా దొరకదండి, మనమే ఉంటాయి వీడియోస్ మ్యాక్సిమం. చూడండి, విపి అంటే ఎవరు? వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. తర్వాత ఆయన అండర్లో ఎవరు ఉంటారు? డెలివరీ హెడ్. డెలివరీ హెడ్ అంటే ఈయన డెలివరీ హెడ్ 3 to 4 ప్రాజెక్ట్స్ అనేవి హ్యాండిల్ చేస్తారు. డెలివరీ హెడ్ 3 to 4 ప్రాజెక్ట్స్ అనేవి హ్యాండిల్ చేస్తారు. నెక్స్ట్ ఎస్ఆర్ మేనేజర్ ఆర్ ప్రోగ్రామింగ్ మేనేజర్ ఉంటారు. సీనియర్ మేనేజర్ ఆర్ ప్రోగ్రామింగ్ మేనేజర్ ఉంటారు. డెలివరీ హెడ్ 3 to 4 ప్రాజెక్ట్స్ మేనేజ్ చేస్తే ఎస్ఆర్ మేనేజర్ ఆర్ ప్రోగ్రామింగ్ మేనేజర్ అనేవాళ్ళు 2 to 4 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు. 2 projects ఆర్ 4 ప్రాజెక్ట్స్ అనేవి హ్యాండిల్ చేస్తారు. తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తారు? ఒక ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేస్తారు. ఒక్కొక్క ప్రాజెక్ట్ కి ఒక్కొక్క మేనేజర్ ఉంటారు. సో ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో టీఎల్స్ ఉంటారు, టీమ్ లీడర్స్. ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో టీఎల్స్ ఉంటారు, టీమ్ లీడర్స్. టీమ్ లీడర్ అండర్లో కన్సల్టెంట్స్ ఉంటారు. ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, ఇట్లా ఉంటారు. మోర్ దాన్ 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు. కన్సల్టెంట్, ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్. టీమ్ లీడర్ అంటే ఎవరు? టీమ్ లీడర్ అంటే ఎఫ్ఐ మొత్తానికి ఒక టీమ్ లీడర్, ఎస్డి మొత్తానికి ఒక టీమ్ లీడర్, పిపి మొత్తం ఒక టీమ్ లీడర్, ఎంఎం అంతా ఒక టీమ్ లీడర్. ఒక 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు టీఎల్ గా వెళ్తారు. ఓకేనా? ఒక 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు టీఎల్ గా వెళ్తారు. ఒక 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు టీఎల్ గా వెళ్తారు. ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, మోర్ దాన్ 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా టీఎల్ గా ఉంటారు. నెక్స్ట్ ఎస్ఆర్ కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్ అంటారు. సీనియర్ కన్సల్టెంట్ 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సీనియర్ కన్సల్టెంట్ గా వెళ్ళాలంటే 5 to 6 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఎస్ఆర్ కన్సల్టెంట్ అంటే 5 to 6 years అనేది ఉండాలి. నెక్స్ట్ కన్సల్టెంట్, ప్రేక్షకులు మన ట్రైనింగ్ ద్వారా మీరు 5 to 6 years ఎక్స్పీరియన్స్ అనేది పెట్టుకుని వెళ్ళొచ్చు. ఓకే. నెక్స్ట్ కన్సల్టెంట్ అంటే ఏంటి? కన్సల్టెంట్ రిపోర్టింగ్ టీమ్ లీడర్ రిపోర్ట్ చేస్తారు. 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎస్ఆర్ కన్సల్టెంట్. తర్వాత అసోసియేట్ కన్సల్టెంట్. అసోసియేట్ అంటే ఏంటి? ఫ్రెషర్ గా వెళ్ళే వాళ్ళు అనుకోవచ్చు. టీమ్ లీడర్ రిపోర్ట్ చేస్తారు. 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఈ 3 levels ఎస్ఆర్ కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ అందరూ కూడా ఒకటే టైప్ వర్క్ ఉంటుంది, ఒకటే విధమైన వర్క్ ఉంటుంది. అందరూ కూడా టీమ్ లీడర్ కి సపోర్ట్ చేస్తారు. మన ట్రైనింగ్ ద్వారా ఎస్ఆర్ కన్సల్టెంట్ ఆర్ అసోసియేట్ కన్సల్టెంట్ ఈ 3 levels కి వెళ్ళొచ్చు. ఈ 3 levels వాళ్ళు ఎవరికి రిపోర్ట్ చేస్తారు? టీమ్ లీడర్ కి రిపోర్ట్ చేస్తారు. క్లియరా? అర్థమైందా లేదా? మీరు జాబ్ లో డిజిగ్నేషన్స్ అనేవి పెట్టుకోవాలి. మీకు కోర్స్ అవ్వలేదండి, చాలా ఉంది ఇంకా. మనకి నెక్స్ట్ మంత్ 20th కానీ కోర్స్ అవ్వదు. తర్వాత S4HANA వీడియోస్ ఇస్తాను. అలాగే S4HANAకి సంబంధించి సిఓ వీడియోస్ కూడా ఇస్తాను. అవి కూడా ప్రాక్టీస్ చేయాలి మీరు. కోర్స్ మనకు 50% కంప్లీట్ అయ్యింది. 50% కాదు, ఒక 60% వరకు కంప్లీట్ అయ్యింది. మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ 20 or 25th అవ్వచ్చు. ఓకేనా? పైకి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, అక్కడే ఉంచండి మేడం. సో ఎస్ఆర్ కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ లెవెల్లో మీరు అప్లై చేసుకోవచ్చు జాబ్స్ కి. ఏ జాబ్ అప్లై చేస్తే ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలో చూసుకోండి ఇక్కడ. ఓకే, డౌన్కి వెళ్ళండి. సో ఎస్ఆర్ కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్స్ ఆర్ డూయింగ్ సేమ్ వర్క్. అందరిది ఒకటే వర్క్ ఉంటుంది. ఇలా ఉంటుంది మీ ఎస్ఏపికి సంబంధించిన కంపెనీలో. అంటే మీ కన్సల్టింగ్ కంపెనీలో రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇంతవరకు క్లియర్ కదా? మరి క్లయింట్ సైడ్ ఎలా ఉంటుంది? క్లయింట్ సైడ్ వాట్ ఈస్ ది రిపోర్టింగ్ స్ట్రక్చర్ యువర్ ఇన్ క్లయింట్ కంపెనీ? వాట్ ఈస్ రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ క్లయింట్ కంపెనీ? మీ క్లయింట్ కంపెనీలో రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్, ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉందనుకుందాం. ఏఎంఏఆర్ టైప్ చేయండి. ఏఎంఏఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనుకుందాం. ఇది ఒక కంపెనీ అనుకుందాం. ఏఎంఏఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనుకుందాం. మీరు
ఓకే, సో ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీలో AMAR గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఇది క్లయింట్ అన్నమాట. క్లయింట్ కంపెనీ లేదంటే టాటా గ్రూప్ అని పెట్టుకోండి, ఇంకా క్లారిటీగా ఉంటుంది. టాటా గ్రూప్ అనుకుందాం. ఓకేనా, టాటా గ్రూప్ అనుకుందాం. సో ఇక్కడ ఏముంటుంది, యాక్చువల్గా ఎవరు ఉంటారు, క్లయింట్ సైడ్ CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టాప్ లెవెల్, తర్వాత CIO చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, VP వైస్ ప్రెసిడెంట్, ఈ 3 క్యాడర్స్ లో ఉంటారు. ఫస్ట్ ఈ 3 క్యాడర్స్ అనే ఉంటాయి. ఫస్ట్ ఈ 3 క్యాడర్స్ అనే ఉంటాయి అన్నమాట. మీ క్లయింట్ సైడ్ అయితే కనుక CEO, CIO, VP వైస్ ప్రెసిడెంట్, ఈ 3 లెవెల్స్ లో ఉంటారు. వాళ్ళ అండర్ లెవెల్ ఉంటారు మేనేజర్స్, ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు. ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో కోర్ టీమ్ మార్కెటింగ్, కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్ ఇట్లా ఉంటారు. కోర్ టీమ్ మార్కెటింగ్, కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్, కోర్ టీమ్ మెంబర్ సేల్స్ అని కూడా ఉంటారు. ఇట్లా ఉంటారు అనమాట. సో ఓకే, సేల్స్ 3 లెవెల్స్ ఉన్నారు కదా. సరే, సెకండ్ పార్ట్ లో చూడండి, మనం ఫైనాన్స్ కాబట్టి ఫైనాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎండ్ యూజర్స్ ఎలా ఉంటారు, కోర్ టీమ్ ఫైనాన్స్ లో సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్, ఈ 3 క్యాడర్స్ ఉంటాయి. మీరు ఇంటర్వ్యూలో ఎండ్ యూజర్ వెళ్ళారు అనుకోండి, ఎక్కడ వర్క్ చేశారు, ఎండ్ యూజరా, పవర్ యూజరా, సూపర్ యూజరా, ఏదో ఒకటి చెప్పాలి వీటిలో. సో కోర్ టీమ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్ ఉంటుంది. ఓకేనా, ఇలా ఉంటారు క్యాడర్స్ అనేవి, ఇలా ఉంటాయి. ఎండ్ యూజర్స్ వీళ్ళు, మీరు వర్క్ చేసేది ఎండ్ యూజర్స్ తోనే వర్క్ చేస్తారు. సార్ ముగ్గురికి సేమే ఉంటుందా సార్? ఏంటండి, సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్ 3 మెంబర్స్ సేమ్ వర్క్ చేస్తారా సార్? సేమ్ వర్క్ అంటే ఎలా కాదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు ఎండ్ యూజర్ ఉన్నారనుకోండి, ఈయన బాగా జూనియర్ లెవెల్. ఓకేనా, ఈయన జూనియర్ లెవెల్లో ఉంటారు. ఈయనకి ఏదైనా అప్రూవల్ ఇవ్వాలంటే ఎవరు ఇస్తారు, మీకు ఇంతకుముందు నేను క్లాస్ చెప్పాను గుర్తుందా, 1 lakh డాక్యుమెంట్ వాల్యూ ఉంటే ఎవరు అప్రూవల్ చేస్తారు, సూపర్ యూజర్ చేస్తారు. 2 lakhs డాక్యుమెంట్ అనుకోండి, పవర్ యూజర్ చేస్తారు. ప్రీవియస్ క్లాస్ గుర్తుందా మీకు, అప్రూవల్స్ లో చెప్పాను, గుర్తుందా లేదా? డాక్యుమెంట్ లో చెప్పారు సార్. గుర్తొచ్చినప్పుడు ఆ క్లాస్ గుర్తుంటే మీకు ఇక్కడ ఈ పాయింట్ గుర్తుంటుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ యూజర్ అంటే ఎవరు, ఎండ్ యూజర్ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్, అంతే. డేటాను ఎంటర్ చేస్తాడు ఎండ్ యూజర్ అనేవాడు, అంతే కదా. ఎండ్ యూజర్ అనేవాడు ఏం చేస్తాడు, డేటాను ఎంటర్ చేస్తాడు అంతే. ఆ సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది, పవర్ యూజర్ కు, పవర్ యూజర్ కానీ లేదంటే వీటిలో ఉండండి, పవర్ యూజర్ కానీ లేదంటే సూపర్ యూజర్ కానీ నోటిఫికేషన్ వెళ్తుంది. ఓకేనా, వీళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. వీళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అప్రూవల్ చేస్తారు. ఇట్లా క్యాడర్స్ ఉంటాయి, సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్. క్లియర్ అయ్యేంత వరకు? ఓకేనా, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. SR కన్సల్టెంట్ అండ్ అసోసియేట్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్. మీరు SR కన్సల్టెంట్ గా వర్క్ చేసిన, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నారు అనుకుందాం. Want any type of information from the client side, you can contact super user or power user or end user. మీకు ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, ఎవరిని కాంటాక్ట్ చేస్తారు, క్లయింట్ దగ్గర మీరు ఎవరిని కాంటాక్ట్ చేస్తారు, డైరెక్ట్ గా CEO తో మాట్లాడతారా? నో, CEO తో మాట్లాడకూడదు. లేదంటే CIO, VP వీళ్ళతో మాట్లాడతారా? నో. మీరు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే సూపర్ యూజర్, పవర్ యూజర్ ఆర్ ఎండ్ యూజర్ వాళ్ళని కాంటాక్ట్ చేయాలి. క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేస్తారు, క్లయింట్ తో డిస్కస్ చేస్తారు. ఏదైనా SAP లో మ్యాప్ చేయాలి, ఏం చేస్తారు, సూపర్ యూజర్, పవర్ యూజర్ ఆర్ ఎండ్ యూజర్. క్లియరా కాదా? అది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, మీరు మహా అయితే ఏ లెవెల్లో వర్క్ చేయగలరు, SR కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ లెవెల్లో వర్క్ చేస్తారు. తర్వాత మీరు ఏం చేస్తారు, మీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎవరిని కాంటాక్ట్ చేస్తారు, సూపర్ యూజర్, పవర్ యూజర్ ఆర్ ఎండ్ యూజర్ వీళ్ళని కాంటాక్ట్ చేస్తారు. అది క్లియరా కాదా? మీరు కొంచెం మ్యూట్ లో ఉండండి, ఎవరు అంత డిస్టర్బెన్స్ వస్తున్నా కూడా నేను ఇంతమందిని కంట్రోల్ చేయలేను కదా. మ్యూట్ లో ఉండండి ప్లీజ్.
క్లియర్ కదా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. చూడండి ఎగ్జాంపుల్, ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎగ్జాంపుల్ చూడండి. ఏఎంఆర్ ఏదైనా టాటా ఏదన్నా ఇవ్వండి చెప్తాను. ఈ కంపెనీలో ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేస్తారు? మీకు నేను సపోర్ట్, మీకు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్లాసెస్ చెప్పలేదు, నేను చెప్తాను మీకు తర్వాత. స్టార్ట్ చేస్తాను, ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తాను. ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ చేస్తాను. ఏఎంఏఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో మనం ఏం చేస్తున్నాము? ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేయాలి. వీళ్ళు ఏం చేస్తారు? యాక్సెంచర్ వాళ్ళని కానీ, డెలాయిట్, విప్రో, హెచ్సిఎల్, టిసిఎస్ వీళ్ళని కాంటాక్ట్ చేస్తారు. పోనీ మీ కంపెనీలో మీరు ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తారు? మీరు వీళ్ళని కాంటాక్ట్ చేస్తారు. కాంటాక్ట్ చేసి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ విత్ క్లయింట్ వెన్ యాక్సెప్ట్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ విత్ క్లయింట్ వెన్ యాక్సెప్ట్ ది పర్చేజ్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి? మీరు యాక్సెంచర్ వాళ్ళని కాంటాక్ట్ చేశారు, వాళ్ళకి పర్చేజ్ ఆర్డర్ ఇస్తారు. అంటే ఐ మీన్ బిడ్డింగ్, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ వచ్చారనుకుందాం, యాక్సెంచర్, డెలాయిట్, విప్రో వీళ్ళందరూ వచ్చారనుకుందాం. సో ఎవరు తక్కువకి ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెంచర్ వాడు ఒక 20 crores చెప్పారు, డెలాయిట్ వాడు ఒక 19 crores చెప్పాడు, విప్రో వాడు ఒక 15 crores చెప్పారు. ఎవరు తక్కువకి ఇస్తారు అనేది ప్లాన్ చేసుకుంటారు. ఓకేనా? ఓకేనా? ఇట్లా ప్లాన్ చేసుకుంటారు అనమాట. సో ఫైనల్ గా ఏం చేస్తారు? క్లయింట్ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటారు. ది క్లయింట్ కంపెనీ సెలెక్ట్ ఎనీ కన్సల్టింగ్ కంపెనీ విత్ బిడ్డింగ్. అంటే ఏంటి? ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు ఏదో ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకుంటారు. హెచ్సిఎల్ అవ్వచ్చు, విప్రో అవ్వచ్చు, క్యాప్జెమినీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. ఆన్ ది బిడ్డింగ్ ప్రాసెస్ హియర్ మేజర్ కోర్ టీమ్ మెంబర్స్ విల్ బి ఇన్వాల్వ్డ్, క్లయింట్ సైడ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ సైడ్. సో అంటే ఏ కంపెనీకి ఇవ్వాలి? మన కంపెనీలో ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేయాలి. విప్రోకి ఇవ్వాలా, క్యాప్జెమినీకి ఇవ్వాలా, టెక్ మహేంద్రాకి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలని ఏం చేస్తారు? మేజర్గా వీళ్ళు ప్లాన్ చేసుకుని క్లయింట్ సైడ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ సైడ్ ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? మేజర్గా టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఓకేనా? క్లయింట్ సైడ్, కన్సల్టింగ్ కంపెనీ సైడ్ ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? మేజర్గా కోర్ టీమ్ మెంబర్స్. క్లయింట్ సైడ్, కన్సల్టింగ్ కంపెనీ రెండు వైపులో కోర్ టీమ్ మెంబర్స్ అనేది ఇన్వాల్వ్ అవుతారు. ఓకే, తర్వాత ఏం చేస్తారు? తర్వాత వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో ఇక్కడ కూడా యాక్చువల్గా ఏంటంటే కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, అలాగే మేనేజర్స్, కన్సల్టింగ్ కంపెనీ సైడ్ అండ్ క్లయింట్ సైడ్ రెండు వైపులా మేనేజర్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. మేబీ ఈ బిడ్డింగ్ ప్రాసెస్ లో వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు అనమాట. ఇలా జరుగుతుంది. ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారంటే ఈ లెవెల్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతుంటారు. ఓకేనా? సో ఇవి నేను చెప్తాను, తర్వాత చెప్తానండి. ఆల్రెడీ మనకి ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు కదా, మీకు అర్థం అవ్వదు. జస్ట్ రఫ్ గా వినండి, అంత తెలియదు చదవండి, అంతమించి ఇంకేం అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ చూడండి. సో వీటిలో స్టేజెస్ ఉంటాయి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ప్లానింగ్ అంటారు. ప్లానింగ్. ఓకేనా? ప్లానింగ్ చేసుకోవటం అంటే ఏంటి? చూడండి, ప్రాజెక్ట్ అగ్రిమెంట్స్ అండ్ అసైన్మెంట్, ఇవన్నీ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్, ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్ సాఫ్ట్వేర్, ప్రాజెక్ట్ ప్లానింగ్ టీమ్, రిక్రూటింగ్ ద టీమ్, ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఓకే, ఇక్కడ టోటల్ ఎన్ని ప్రాసెస్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ జరుగుతుంది. ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసెస్మెంట్, ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్ సాఫ్ట్వేర్, ప్రాజెక్ట్ ప్లానింగ్ ఏ టీమ్, రిక్రూటింగ్ ద టీమ్ అంటే మెంబర్స్ రిక్రూట్ చేసుకుంటారు. ఇంకా డౌన్కి వెళ్ళండి. తర్వాత ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్ అంటే కేపీ అంటారు, గుర్తుపెట్టుకోండి. కేపీ, మీరు కిక్ ఆఫ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారా? ఎస్ చేశామని చెప్పాలి. ఏ మీటింగ్ ద్వారా మీరు మీ టీఎల్ మీకు ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్తారు? కేపీ, కిక్ ఆఫ్ మీటింగ్ ద్వారా చేస్తారు. క్లయింట్ అవైలబిలిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటే అంటే మీనింగ్ ఏంటి? మన దగ్గర ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఎస్ఏపి FICO లైసెన్స్ ఉందా లేదా, ఎస్ఏపి సాఫ్ట్వేర్ లైసెన్స్ ఉందా లేదా, సాఫ్ట్వేర్స్ ఏం కావాలి, హార్డ్వేర్స్ ఏం కావాలి, ఇవన్నీ కూడా మొత్తం ప్లాన్ చేసుకుంటారు. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఓకేనా? సో ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది అన్నమాట.
ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చూద్దాం. ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ప్రాజెక్ట్ అగ్రిమెంట్ మీన్స్ క్లయింట్ యాక్సెప్టెడ్ అవర్ బిడ్డింగ్. ఫస్ట్ వన్ చూడండి. ప్రాజెక్ట్ అగ్రిమెంట్ మీన్స్ క్లయింట్ యాక్సెప్టెడ్ అవర్ బిడ్డింగ్. మన బిడ్డింగ్ ని యాక్సెప్ట్ చేయాలి. కోర్ టీమ్ మెంబర్స్ ఉంటుంది. జస్ట్ వినండి, ఇవేమి ఇంపార్టెంట్ గా తర్వాత చెప్తాను మీకు మళ్ళీ. కోర్ టీమ్ మెంబర్స్ మేక్ ఇట్ వన్ అగ్రిమెంట్. ఒక అగ్రిమెంట్ ని ప్రిపేర్ చేసుకుంటారు. ఒక అగ్రిమెంట్, మనకి వాళ్ళకి మధ్య అగ్రిమెంట్ ఉండాలి. కంపెనీకి, కన్సల్టింగ్ కంపెనీకి రెండు వైపులా కూడా, కన్సల్టింగ్ కంపెనీకి లేదంటే క్లయింట్ కి రెండు వైపులా అగ్రిమెంట్ అనమాట. కోర్ టీమ్ మెంబర్స్ ఏం చేస్తారు? మేక్ ఇట్ వన్ ఒక అగ్రిమెంట్ అనేది మెయింటైన్ చేసుకుంటారు. మేక్ ఇట్ వన్ అగ్రిమెంట్. దిస్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్. ఓన్లీ కోర్ టీమ్ మెంబర్స్ ఇన్వాల్వ్డ్ ఆన్ ది అగ్రిమెంట్ వర్క్. కోర్ టీమ్ మెంబర్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. కోర్ టీమ్ మెంబర్స్ మీన్స్ టీమ్ లీడర్ వాళ్ళు కూడా టీమ్ లీడర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఓకేనా? ఒక అగ్రిమెంట్ అనేది మెయింటైన్ చేస్తుంటారు. అంటే అగ్రిమెంట్ అంటే ఏముంటుంది ఇందులో? అగ్రిమెంట్ అంటే ప్రాజెక్ట్ అగ్రిమెంట్, టోటల్ క్లయింట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఎస్ఏపిలో ఎలా మ్యాప్ చేయాలి, వాళ్ళ కండిషన్స్ ఏంటి, ప్లానింగ్ చేసుకోవడం మొత్తం. ఎలా చేస్తారు ప్లానింగ్ అనేది? ఎస్ఎల్ఏని బేస్ గా చేసుకుని చేస్తారు. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటారు. ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్స్ అండ్ అసైన్మెంట్స్ అంటారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్, హార్డ్ సాఫ్ట్వేర్. ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్, సారీ పైన సెకండ్ వన్ మిస్ అయింది కదా. ఫస్ట్ వన్ తర్వాత ఏంటి? ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసెస్మెంట్ తర్వాత ఏమని చూడండి. ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్, హార్డ్ సాఫ్ట్వేర్ అంటే మీనింగ్ ఏంటి? మనకి ఏమేమి సాఫ్ట్వేర్ కావాలి, ఏమేమి హార్డ్వేర్ కావాలి, ఇదంతా కూడా ప్లాన్ చేసుకుంటారు. ఎస్ఏపి లైసెన్స్ ఉందా లేదా చూసుకుంటారు. తర్వాత ప్రాజెక్ట్ ప్లానింగ్ ఏ టీమ్ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్, బిజినెస్ స్ట్రాటజీ. బేస్డ్ ఆన్ ది క్లయింట్ బిజినెస్ స్ట్రాటజీ అవర్ కోర్ టీమ్ ఏం చేస్తారు? క్లయింట్ సైడ్ కోర్ టీమ్ అండ్ consulting company side. Based on the client business strategy, our core team and the client side core team will be decided how many modules is required, how many sub modules is required. మీ బిజినెస్ స్ట్రాటజీని బేస్ గా చేసుకుని ఎన్ని మాడ్యూల్స్ కావాలి, సబ్ మాడ్యూల్స్ ఎన్ని కావాలి, లేదంటే ఎస్ఏ మాడ్యూల్స్ ఎన్ని కావాలి అనేది ప్లాన్ చేసుకుంటారు. ప్రాజెక్ట్ ప్లానింగ్ అంటే ఏంటి? మీ టీంలో వాళ్ళందరూ కూడా బేస్డ్ ఆన్ ది క్లయింట్ బిజినెస్ స్ట్రాటజీ ఏమేం మాడ్యూల్స్ కావాలి, ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి, పిపివి కావాలి. ఎగ్జాంపుల్, ఎఫ్ఐలో సబ్ మాడ్యూల్స్ ఏం కావాలి? అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, అసెట్ అకౌంటింగ్, ఇవన్నీ కావాలి. ఓకేనా? తర్వాత ట్రేడింగ్ కంపెనీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్ కంపెనీ అనుకుందాం. ట్రేడింగ్ కంపెనీలో ఏం చేస్తారు? బయింగ్ ది గూడ్స్ అండ్ సెల్లింగ్ ది గూడ్స్ అంటే ఏమేమి కావాలి? సో ఇట్స్ మీన్స్ ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి ఈజ్ రిక్వైర్డ్. మీరు ట్రేడింగ్ కంపెనీ అనుకుందాం, ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి అనేది కావాలి. వీళ్ళు ఏం చేస్తారు? బయింగ్ ది గూడ్స్, సెల్లింగ్ ది గూడ్స్, ఇంతవరకే కాబట్టి ట్రేడింగ్ అనమాట. ట్రేడింగ్ కాబట్టి బయింగ్ గూడ్స్, సెల్లింగ్ గూడ్స్, ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి ఈ మాడ్యూల్ సరిపోతుంది, ఇంకా మిగతా అవసరం లేదు. ఒక అబాపర్ కూడా అవసరం ఉంటాడు మహా అయితే. నాన్ ట్రేడింగ్ కంపెనీ అనుకుందాం. నాన్ ట్రేడింగ్ కంపెనీ అంటే ఏంటి? ఇట్స్ మీన్స్ సర్వీస్ రిలేటెడ్ కంపెనీ. ఇట్స్ మీన్స్ ఎఫ్ఐ అండ్ ఎస్డి ఈజ్ రిక్వైర్డ్. నాన్ ట్రేడింగ్ కంపెనీ అయితే ఇవి కావాలి. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుందాం. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే ఏం చేస్తారు? ఇట్స్ మీన్స్ దే ఆర్ బయింగ్ ది రా మెటీరియల్ పర్చేస్ చేస్తారు. మేక్ ఇట్ ది ఫినిష్డ్ గూడ్స్ గా మార్చేస్తారు. అండ్ సెల్లింగ్ ది ప్రోడక్ట్ ని సేల్ చేస్తారు. సో ఇట్స్ మీన్స్ ఇట్స్ టైప్ ఆఫ్ ది కంపెనీస్ ఇస్ రిక్వైర్డ్. ఎంఎం, ఎస్డి, ఎఫ్ఐ, సిఓ, పిపి ఇవన్నీ కావాలి. సబ్ మాడ్యూల్స్ ఏం కావాలి, ఇలా ప్లాన్ చేసుకుంటారు. బేస్డ్ ఆన్ ది బడ్జెట్, బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్, కన్సల్టింగ్ కంపెనీ రిక్రూట్ ది టీమ్ కూడా రిక్రూట్ చేసుకుంటారు. మీకున్నటువంటి కంపెనీ యొక్క బడ్జెట్ ని బేస్ గా చేసుకుని కూడా ఉంటుంది. ఓకేనా? బిఫోర్ స్టార్టింగ్ ది మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్, ఫస్ట్ వీ నీడ్ టు చెక్ హౌ మెనీ పీపుల్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ ది బెంచ్. బెంచ్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? బెంచ్ అంటే ఎవరు చెప్తారు? బెంచ్ అంటే ఎవరు చెప్తారు? బెంచ్లో ఉన్నారని తెలుసా మీకు? బెంచ్ అంటే
హలో, తెలీదా? బెంచ్లో ఉన్నట్టు జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక 2-3 మంత్స్ మీకు ప్రాజెక్ట్ అసైన్ చేయలేదనుకోండి, మిమ్మల్ని తీసుకెళ్ళి బెంచ్లో కూర్చోబెడతారు. ఒక శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు, ఆ కాన్ఫిగరేషన్స్ అవి చేసుకుంటూ ఉంటారు, ఏముండదు. ఇంకా మీకు ప్రాజెక్ట్ అసైన్ చేయరు, జస్ట్ మేము రిక్రూట్ చేస్తున్నారు, మీ శాలరీ మీకు ఇస్తారు, తీసుకెళ్లి బెంచ్లో కూర్చోబెడతారు. అర్థమైందా? బెంచ్ అంటే ఏంటో అర్థమైందా? బెంచ్లో ఉన్నాము, ఇంకా మా ప్రాజెక్ట్ అసైన్ చేయలేదు అంటారు. అవునా కదా? క్లియరా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కింద డౌన్కి వెళ్ళండి. ఇంకేముంది ఇక్కడ? హౌ మెనీ టైప్స్ ఆఫ్ రౌండ్స్. ఓకే, ఇంటర్వ్యూలు ఎన్ని రౌండ్స్ ఉంటాయి చూడండి. ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూలు ఎన్ని రౌండ్స్ ఉంటాయి యాక్చువల్గా? హౌ మెనీ, మీకు యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అవ్వలేదండి, ఇంప్లిమెంటేషన్ చెప్తాను, ఇంకా మీకు క్లారిటీగా ఉంటుంది. చూడండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ రౌండ్స్ ఇన్ ఇంటర్వ్యూలు ఎన్ని రౌండ్స్ ఉంటాయి? మీరు అప్ టు 5 years ఎక్స్పీరియన్స్ అనుకోండి, అప్ టు 5 years ఉంటే కనుక అప్ టు 5 years ఇవాళ దేనికి ఎలిజిబుల్ అవుతారు? ఎస్ఆర్ కన్సల్టెంట్ గా అవుతారు. అప్ టు 5 years యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ బిలో పొజిషన్ ఎస్ఆర్ కన్సల్టెంట్ అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్. 5 years ఉంటే 5 to 6 years ఉంటే ఎస్ఆర్ కన్సల్టెంట్ అంటే 2 to 5 years. అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి? 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ ఎక్స్పీరియన్స్ బేస్ గా చేసుకుని పెట్టుకోవాలి మీరు. ఓకేనా? తర్వాత చూడండి, మీకు యాక్చువల్గా హెచ్ఆర్ ఏం చేస్తారు? ఫస్ట్ హెచ్ఆర్ కాల్ చేస్తారు. హెచ్ఆర్ కాల్ యూ వన్ షెడ్యూల్ ది ఇంటర్వ్యూ. హెచ్ఆర్ కాల్ చేసి మీకు షెడ్యూల్ చేస్తారు. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. ఫస్ట్ రౌండ్ ఈజ్ కాల్డ్ టెక్నికల్ రౌండ్. ఫస్ట్ రౌండ్ ఏంటి? టెక్నికల్ రౌండ్ ఉంటుందండి. ఫస్ట్ రౌండ్ ఈజ్ కాల్డ్ టెక్నికల్ రౌండ్. టీమ్ లీడర్ టేక్ కేర్ ఆఫ్ ది టెక్నికల్ రౌండ్. టీమ్ లీడర్స్ కానీ లేదంటే కంపెనీలో ఉన్నటువంటి జూనియర్ ఎంప్లాయీస్ అంటే ఐ మీన్ కొంచెం డైరెక్ట్ గా మేనేజర్ లెవెల్ కాకుండా, ఎస్ఆర్ మేనేజర్ కాకుండా కొంచెం తక్కువ క్యాడర్లో చేస్తారండి. ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఎస్ఆర్ మేనేజర్ ఉంటారు కదా, ఆ లెవెల్లో వాళ్ళు చేస్తారు. ఫస్ట్ రౌండ్ ఈజ్ కాల్డ్ టెక్నికల్ రౌండ్. టీమ్ లీడర్ టేక్ కేర్ ఆఫ్ ది టెక్నికల్ రౌండ్ తీసుకుంటారు. సెకండ్ రౌండ్ ఏమంటారు? సెకండ్ రౌండ్ ఈజ్ కాల్డ్ టెక్నికల్ రౌండ్. ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు కదా, ప్రాజెక్ట్ మేనేజర్ హెడ్ ఉంటారు, ఆయన తీసుకుంటారు. ప్రాజెక్ట్ మేనేజర్ టేక్ కేర్ ఆఫ్ దిస్ రౌండ్. ప్రాజెక్ట్ మేనేజర్ అనే వాళ్ళు తీసుకుంటారు. ఓకేనా? ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. సో 2 రౌండ్స్ కంప్లీట్ అయిపోయింది అనుకుందాం. థర్డ్ రౌండ్ ఉంటుంది. థర్డ్ రౌండ్ లో ఏముంటుంది? హెచ్ఆర్ అనే వాళ్ళు మీతో డిస్కస్ చేస్తారు. థర్డ్ రౌండ్ అంతా కూడా హెచ్ఆర్ డిస్కస్ చేస్తాడండి. థర్డ్ రౌండ్ అంతా కూడా అంటే ఏంటి? శాలరీ గురించి డిస్కస్ చేస్తాడు. రిగార్డింగ్ ద శాలరీ, ఇలా ఉంటుంది ప్రాసెస్ అనేది. క్లియరా? ఇంకా డౌన్ చూడండి. 5 minutes సెల్ఫ్ ఇంట్రడక్షన్. సే సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. మై నేమ్ ఇస్ శ్రీనివాస్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. మై హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇస్ MBA Finance. I have successfully completed 2 implementation projects and 2 supporting projects. Right now I'm working in the supporting project. ఇట్లా స్టార్ట్ చేసి అట్లీస్ట్ ఒక 3 minutes or 5 minutes మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనే చెప్పాలి. 30 minutes సబ్జెక్ట్ రిలేటెడ్ డిస్కషన్. ఒక 30 minutes వరకు సబ్జెక్ట్ రిలేటెడ్ డిస్కషన్ ఉంటుంది. ఒక 5 minutes అనేది ఇంటర్వ్యూ క్లోజింగ్ సెషన్ ఉంటుంది. ఓకేనా? ఇంటర్వ్యూ క్లోజింగ్ సెషన్ ఉంటుంది. క్లోజింగ్ సెషన్ లో ఏం అడగచ్చు? కెన్ ఐ గెట్ దిస్ ఆపర్చునిటీ? విచ్ లొకేషన్ I want to work? If you can give this opportunity, what is my job and what are my roles and responsibilities? ఇట్లాంటి క్వశ్చన్స్ అడగచ్చు. క్లియరా? ఎస్ ఆర్ నో? క్లియర్? అర్థమైందా? yes sir. ఇక్కడ మీరు ఏంటంటే మేజర్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 1 minute
క్లియర్ కదా? అర్థమైందా? రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది అర్థమైందా? yes sir. ఓకే ఫైన్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. పైకి వెళ్ళండి. ఇది కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ ఏమన్నా ఇంకా సింపుల్ గా ఉన్నాయి కొన్ని కంప్లీట్ చేస్తాను. తర్వాత వెయిట్ ఇంకా పైకి వెళ్ళండి. వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ చెప్దామా? ఇది కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, రేపటి నుంచి కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేద్దాము. వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ రేపు క్లాసు. ఓకేనా? వాలిడేషన్ అనేది ఒక క్లాసు, సబ్స్టిట్యూషన్ అనేది ఒక క్లాసు. రేపు చెప్తాను. ఇది 2 days పడుతుంది, లేదంటే 1.5 hour 1 hour 45 minutes కి కంప్లీట్ చేయొచ్చు. వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ నెక్స్ట్ క్లాస్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. వాలిడేషన్ సబ్స్టిట్యూషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియరా కాదా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ నైట్ ఆల్.